ఈ పని తప్ప మరే పనేమీ లేదా అంటూ మీడియా పైన ఫైర్ అవుతూ వచ్చేసిన నాగ చైతన్య. సమంతని చూసి పరుగులెడుతున్న నాగ చైతన్యని వెంటాడుతూ కనిపించేసింది మీడియా. వాటన్నిటిని చూసి ఎంజాయ్ చేస్తూ చుక్కలు చూపిస్తూ వచ్చేసింది సమంత ముంబై ఎయిర్పోర్ట్ నుండి తిరిగి వస్తున్న సమయంలో. ముంబైలో అంబానీ నిర్వహిస్తూ వచ్చేసిన వేవ్ సుమిత్ 2025 అంటూ జరుపుకున్న ఈ ఈవెంట్ కి అక్కినేని కుటుంబం అంతా హాజరవుతూ వచ్చేసింది. ఇక గారాల కోడలైన శోభిత సైతం చైతన్యతో స్టైలిష్ లుక్స్ తో అయితే అటెండ్ అవుతూ కనిపించేసింది. ఈ ఈవెంట్ కి చాలా మంది సెలబ్రిటీస్ హాజరవుతూ వచ్చారు. అందులో ముఖ్య అతిథిగా మన శామ్ కూడా నిలిచిపోతూ కనిపించింది. ఒక్క పొరపాటు జరిగితే చాలు టీఆర్పీ పెంచుకుందాము అంటూ మీడియా మొత్తం ఎగబడుతూ కనిపించింది. కానీ అక్కినేని కుటుంబం ఎంతో తెలివితేటల్ని ప్రదర్శిస్తూ కనిపించేసింది. ఎటువంటి కాంట్రవర్సీలో పడకుండా అయితే మంచి పద్ధతిలో ప్రవర్తిస్తూ వచ్చేశారు. ఎన్నెన్నో జన్మల బంధం అన్నట్లుగా చైతన్య శోభితలు వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టేసుకుంది. వీళ్ళిద్దరిది కొత్త పేరు అయినప్పటికీ కూడా శామ్ నే మైమర్పించే అంత విధంగా అయితే ఈ జోడీ ఆకట్టుకుంటూ కనిపించేసింది. ఇక చైతన్య కూడా ఎప్పుడూ లేని లుక్ తో అయితే కనిపించేశాడు. తన హెయిర్ స్టైల్ అయితే అక్కడ అందరికన్నా హైలైట్ గా నిలిచింది. ఇక బాలీవుడ్ వర్గాలకు సంబంధించిన పెద్ద పెద్ద ఇండస్ట్రీ సభ్యులు హాజరవుతూ వచ్చేశారు. ఎప్పుడూ లేని విధంగా అక్కినేని కుటుంబం బాలీవుడ్ పైన ఎక్కువగా మక్కువ చేస్తూ కనిపిస్తుంది. శోభిత దయ వల్ల ఏమో నాగ చైతన్య ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాడు. సమంత ఈవెంట్ లోకి అడుగు పెట్టిందే మొదలు అక్కడ ఉన్న పెద్ద పెద్ద తారలంతా తన దగ్గరికి వెళ్లి అత్యంత ప్రముఖ వ్యక్తి వచ్చినట్లు మర్యాదలు చేయడంతో అక్కినేని కుటుంబమే ఆశ్చర్యపోతూ వచ్చేసింది. సమంతకి అంత గౌరవం దక్కడానికి తన ప్రియుడు రాజ్ కూడా ఒకడని చెప్పుకోవచ్చు. ఇక శామ్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ చూసి ఒక్కసారిగా అక్కినేని కుటుంబమే కంగు తింటూ వచ్చేసింది. మొత్తానికి ఎటువంటి అమ్మని వదులుకున్నామో అంటూ ఫీల్ అయ్యే ఉంటారు అక్కినేని కుటుంబం అంటూ టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటూ ఉంటే ఇప్పుడు ఏకంగా ఎయిర్పోర్ట్ లో ఒకరికొకరు ఎదురవుతూ ఉంటే నాగ చైతన్య ఏకంగా పరుగులెడుతూ వచ్చేశాడు.